ఇంకా అక్కడితోటి చివరికి మీరు పాత పేపర్లు కానీ లేదు అప్పట్లో ఉన్న న్యూస్ పాత కానీ వీడియోస్ మీరు చూసాను తీసుకొని సార్. చదవండి. ఆ న్యూస్ చూడండి మీరు. ఆవిడ ఓవర్ యాక్షన్ ఎంత వెళ్ళిపోయింది అని అంటే గనక, ఏమండి ఆ రోజున సమస్యల్లో ఉండి అందరూ కలిసి బయటపడింది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. వీళ్ళందరూ బయటకొచ్చి మొత్తం మీద ఈయన్నేదో అడ్డం పెట్టుకుని మొత్తం మీద తెలుగుదేశం అనే పార్టీ, నాకు రాజకీయం తక్కువ అని అవును చెప్పాను సార్. కదండి, అవును సార్. బయటపడ్డారు, సేవ్ అయ్యారు. ఏదో రకంగా సేవ్ అయితే హే అది అదేంటే ఆవిడ మర్యాద లేకుండానే మాట్లాడుతున్నాను కాదు, నాకు అంతే, ఆవిడ మీద మర్యాద లేదు, నాకు ఉండాల్సిన అవసరం లేదు. నాకు ఆవిడ ప్లాన్ చేసుకుని వచ్చి పెద్ద ఆయన జీవితంలో దూరి మా పెద్ద ఆయన మాకు లేకుండా చేసింది అనేది నా అభిప్రాయం. ఎస్. అలాంటిది ఆవిడ ఎలక్షన్కి దెబ్బకి ఆ ఎలక్షన్లో నేను తిరిగి, మీ అందరూ పాత పేపర్లు కావాలంటే చూడండి, ఆవిడకి మీద ఒంటి కాలు మీద లెగిసి ఆవిడని తొక్కేసిన మెయిన్ ఫ్యాక్టర్స్లో రాజేంద్ర ప్రసాద్ కూడా. ఇది పచ్చి నిజం. ఎస్. మేమందరం కలిసి తొక్కేయాల్సి వచ్చింది. ఎందుకు అనంటే కష్టపడి పెద్ద ఆయన్ని పోగొట్టుకుని మేము చివరికి చంద్రబాబు నాయుడు గారు అనే ఒక పడవ దొరికి మాకు ఆ పడవలో అక్కడి నుంచే చంద్రబాబు గారికి నాకు అటాచ్మెంట్ ఎక్కువ. అవును సార్. ఆయన నన్ను అక్కడి నుంచి బాగా చూశారు. నేను ఎట్లా అయితే ఈవిడ మీద ఒంటికాల మీద లేసాను, ఎస్ సార్. మనం అందరికీ ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాను. నేను ఇమిటేట్ చేసేవాడిని. ఎక్కడికి వెళ్ళినా కొంచెం మనకి యాక్టర్ కదా, మనం టాలెంట్ ఉండేది కదా. సో సీన్లు యాక్ట్ చేసి రకరకాలుగా ప్రజలందరికీ చెప్పి ఏదో నాకు చేతనైనంత అవును సార్. నేను రాజకీయంలో అప్పుడు బహుశా ఎక్కువ తిరిగాను. నేను రాజకీయంలో కొంచెం తిరిగాను, కొంచెం ఆరోగ్యం పాడయ్యేంత తిరిగాము. ఆ తర్వాత ఇక చంద్రబాబు గారు సీఎం అయిపోయారు. ఇక అక్కడి నుంచి ట్రెండ్ మారిపోయింది. టేక్ ఓవర్. ఒక్కటే చెప్తాను, సార్. ఆ రోజు చెప్పిన వాటిలో హైలైట్ ఏంటంటే ఆవిడ తరఫున చాలామంది వెన్నుపోటు అనేవారు చంద్రబాబు నాయుడు గారిని. అది వెన్నుపోటు కాదు, తిరుగుబాటు అన్న ఏకైక వ్యక్తి రాజేంద్ర ప్రసాద్. రైట్. రాజకీయం గురించి ఎస్ అది సార్. అది నా ఎక్స్పీరియన్స్ అండి. కానీ మీకు తద్వారా ఆ, పెద్ద ఆయనతో ఏంటంటేనండి, చెప్పాను కదా కాంట్రవర్సీ మా ఇద్దరికి డిస్కషన్ అయ్యి, నేను అట్లా కాదు అండి, ఇప్పుడు మీరు మీరు తప్పు చేయడానికి అవకాశం లేదు అని అని ఫైట్ చేశాను నేను. ఎందుకు అన్న, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీరు మాకు దేవుడు, మీరు చేయకూడదు అలా అని ఫైటింగ్ ఆయనతో చేయటం వల్ల అలిగి చివరికి ఆయన చూడటానికి నేను కొంతకాలం చూడటానికి వెళ్ళలేదు అని ఆయన బయట రాజశేఖర్ జీవిత వాళ్ళ దగ్గర కూడా ఆయన బాధపడిన మాట వస్తా వాళ్ళు బయట చెప్పారు నాకు. ప్రసాద్ నేను పెద్ద ఆయన అడిగారు, ఏంటి మా ప్రసాద్ రావట్లేదు, ఏంటి ఏమైంది, వారు ఎక్కడ ఉన్నారు ఏంటి అని అడిగారట. అని అంటే నేను కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని నేను ఆయన్ని చూడలేకపోతున్నాను, పలానా ఆ దరిద్రం అక్కడ ఉండగా నేను వెళ్ళను ఆయన దగ్గరికి అని అట్లా ఏదో నా యాంగిల్లో నేను మాట్లాడడం జరిగింది. ఆ విధంగా పెద్ద ఆయనకి దూరం అయ్యాను నేను. కానీ మురళీమోహన్ గారు, రామారావు గారు, చిరంజీవి గారు, తర్వాత నాగబాబు గారు, ఇలా చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల వైపు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ మీకు అవకాశం వచ్చి ఉంటుంది కదా సార్, డెఫినెట్ గా. నాకు అవకాశం ఏంటి, నన్ను ఫస్ట్ అడిగింది పెద్ద ఆయనే. అదే మీరు ఎక్కడి నుంచి ఉంటారు, ఎమ్మెల్యేనా ఎంపీనా? అదే సార్. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నన్ను 2 సార్లు అడిగారు, అదే ఏం ప్రసాద్ నువ్వు ఎంపీ నుంచి ఉంటావా ఎమ్మెల్యే నుంచి ఉంటావా? నాకెందుకో రాజకీయాలు ఎందుకనో నాకు అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ అనే పేరు మీరందరూ ఇచ్చారు నాకు. సో ఆల్రెడీ రాజేంద్ర ప్రసాద్ పేరుంది. ఇప్పుడు కొత్తగా నేను ఎమ్మెల్యే ఎంపీగా ఎక్కడికి వెళ్ళి చేసే ఏమో అందుకని ఏమో ఒకవేళ రేపు ఏదైనా బాధ్యత ఒకవేళ చేయవలసిన, నేను చేయగలను అనుకున్నది, నేను దానికి న్యాయం చేయగలనప్పుడు మా అసోసియేషన్కి ప్రెసిడెంట్ అయ్యాను నేను. మన స్పెషల్ నా పీరియడ్ స్పెషల్, సంథింగ్ స్పెషల్. సో అట్లా మనం కమిట్ అయ్యి చేస్తే అలాగే చేస్తాం. ఎందుకంటే మా నాన్నగారు రామారావు ఇద్దరు నన్ను తయారు చేసిన వాళ్ళు. పెనం మెంచి పొయ్యిలో దూకాను నేను. పెనం మా నాన్నగారు, పొయ్యి ఏమో రామారావు. పెనం మెంచి పొయ్యిలో దూకి రెడీ అయిన వాళ్ళం మనం. సో ఎక్కడైనా జెన్యూన్గా ఉండి జెన్యూన్గా పనిచేస్తాం కాబట్టి ఆ పైన దేవుడు ఏది మందేది. నేను ఎప్పుడూ ఒకటి నమ్ముతానమ్మాయి, నీకు చెప్పాలి, నాకంటే నాకు వచ్చిన అవకాశం గొప్పది. ఆ నలుగురు సినిమా అప్పుడు చెప్పేవాడిని ఎక్కువ, ఇది
ఎందుకనంటే మనకు అవకాశాలు ఇచ్చేది దేవుడు. అవును. ఆ వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకుంటున్నామా, సరిగ్గా దాన్ని యూజ్ చేసుకుంటున్నామా లేదా అనేది అది మన మీద ఆధారపడింది. True. నా నమ్మకం అది. నిజం. లేకపోతే అంటే మీరు భగవంతుడిని నమ్ముతారా సార్? నేను నమ్మేదే భగవంతుడిని. ఇప్పుడు ఇవాళ ఇక్కడికి వచ్చానంటే కూడా స్వామి పంపితే వచ్చాను. నీకు ఒక కాంట్రవర్సీ తెలుసో లేదో, సార్. తిరుమల కొండ మీద కాటేజీ కట్టిన ఏకైక నటుడిని నేను. ఓ. రాజేంద్ర ప్రాసాదము. ఓహో! తిరుమల కొండ మీద కాటేజీ కట్టిన ఏకైక నటుడిని. ఓకే. ఓకే. అద్భుతం ఆ సార్. పేరు పెట్టింది సి నారాయణ రెడ్డి గారు, హుహుహు. గురుగారు. మేము ఆయన గురుగారు గురుగారు అని పిలిచేవాళ్ళం, సి నారాయణ రెడ్డి గారు. ఆయన పిచ్చ ఇష్టం నేనంటే. ఏ రాజన్ అని పిలిచేవారు ఆయన. ఏంటే ప్రసాద్ అనకుండా ఏ రాజన్ అని పిలిచేవారు. జగదేక్ వీరుని కథలో రాజనాల్ గారిని వాళ్ళని పిలుస్తారు.